మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇవి పుట్టుకతో వస్తుంది ఈ ప్రచారం విశేషంగా జరగడం వల్లే భారతదేశం నాశనమైంది. మనకందరికీ అసలు మనలో 90% మంది జీవితాలు పుట్టినప్పుడు నిర్ణయం అయిపోతాయి. ఇంక తర్వాత వాడి కృషికి మనం ప్రాధాన్యం ఇయ్యం. అసలు 3 ఏళ్లప్పుడు అదేదో అంటూ ఉంటే వాళ్ళ మేనమా పోలిక, వాళ్ళ తాత పోలిక వచ్చేసింది. ఇట చిన్నపిల్లాడికే మనం తీర్చిదిద్దితే వాడిని మార్చొచ్చునే. అసలు ఈ ఆత్మవిశ్వాసం లేకపోవడం చాలా ఘోరమైన విషయం అండి మనకి. కానీ మన భగవద్గీత, మన యోగ వాసిష్టం, మన రామాయణ భారత భాగవతాలు ఆత్మవిశ్వాస ఖని అయిన ఆర్షజాతి తనను తాను అనుమానించుకొనుట నేర్చి, ఎవ్వరిలో ఏ గొప్ప కనపడినా పూర్వజన్మ సుకృతం. ఆ పూర్వజన్మ కర్మ మీద ఉండే మనకి నమ్మకం ఉందే, అది ఈ జన్మలో మన కళ్ళ ముందు ఉన్న కర్మ మీద ఉండదు. నువ్వు చెయ్యవయ్యా అంటే చేయడు. కొందరికి ఉంటుందండి. అది ఏమిటి ఉండేది? వంకాయ. ఈ ధోరణి అనుకోరిందా ధృతరాష్ట్ర బుద్ధులు ఇవన్నీ. కష్టపడి పనిచేయడం అర్జునుడు బుద్ధి, భీముడు బుద్ధి, ఘటోత్కచుడు బుద్ధి. రాక్షసుడి నుంచైనా నేర్చుకోద్దా? అందుకని స్పష్టంగా చెబుతున్నాను, మహారాజా, పాండవుల బలం మాయ కాదు, మంత్రం కాదు, దైవం కాదు, ఏమీ కాదు, మాయ కాదు, విధి కాదు, ఏమీ కాదు. పాడియు సత్యముంగలరు పాండు తనుజులు, పాడియు సత్యముంగలరు పాండు తనుజులు, నీదు పుత్రుల పాడికి నోడరు. ఖరాఖండిగా తేల్చి చెప్పేశాడు. ధర్మము న్యాయమయ్యా, కారణం ధర్మం, సత్యం ధర్మం అయ్యా. నీ కుమారులకు అవి లేవయ్యా. అవి మనిషి మీద పనిచేస్తే సత్యమే దైవమయ్యా. సత్యాన్ని మించిన దైవం లేదు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు సత్యం మీద ప్రమాణం చేశారు. మనవాళ్ళు ఊరుకోరుగా మూడు దగ్గర మేకెట్టి, మీకు దేవుడి మీద నమ్మకం లేదా? అక్కడికి దేవుడి మీద ప్రమాణం చేసిన వాళ్ళే 100 కోట్లు మింగేసిన వాళ్ళు. మీరు ఇంతకంటే ప్రమాణం చేయకపోవడమే మంచిది, ఆ దేవుణ్ణి ముంచడం కంటే. మన లోకం ఎటువంటిది అంటే, ఒక దేవుణ్ణి ఒప్పేసుకుంటే, దేవుడి మీద భక్తి ప్రకటించేసి ఇంత పొడుగు నామం పెట్టేస్తే ఇక వాడు ఏం చేసినా వాడు పవిత్రుడే. ఎవడైనా ఎంత సత్ప్రవర్తన కలిగి ఉండి, ఎంత ధైర్యం కలిగి ఉండి, ఎంత మేధాశక్తి కలిగి ఉన్నా సరే వాడు దేవుడు నమ్మకపోతే వాడు దుర్మార్గుడు. ఆ దేవుడేమో సత్ప్రవర్తనే నేను, సత్యమే నేను, ధర్మమే నేను, ఈ నమ్మకాలు ఇవి నేను కాదు మొర్రోని ఒత్తుకుంటున్నాడు ఆయన. ఇది మనకు ఎక్కదండి. మనకు కొన్ని అంచనాలు ఉన్నాయి, మంచి చెడ్డలకు సంబంధించి కొన్ని మోసపోసేసాం మనం. ఆ మోసంలో ఇమిడి చేయాలి. మహాత్మా గాంధీ దగ్గర నుంచి మరమరా నమ్ముకునేవాడు వరకు అందరినీ ఆ మోసంలోకి తోసియాలి. ఆ మూస మనస్తత్వం నుంచే భారత జాతి బయటపడాలి. ప్రాసర్ లాంటి పద్యంలో చెబుతున్నాడు. అందుకని పాడియు ధర్మముంగలరు, పాడియు సత్యముంగలరు పాండు తనూజులు, నీదు పుత్రుల పాడికి నోడరు. ఇత్తెరగు పాపమునర్పగ చూచితీవు, ఇత్తెరగు పాపము సేయగ చూచితీవు. అక్కీడిటు సేయకేలుడుగు, అక్కీడిటు సేయకేలుడుగు. గెల్వదే ధర్మువు రాజా, గెల్వదే ధర్మువు, వారి గెల్పు మీయోడుటయున్ ధ్రువంబు. విదురోక్తులు వింటిమిగాదే ఏర్పడన్, వారి గెల్పు మీయోడుటయున్ ధ్రువంబు. విదురోక్తులు వింటిమిగాదే ఏర్పడన్. ఎగ్జిట్ పోల్స్ అంటారని ఇప్పటి భాషలో వీటిని చెప్పాలంటే. కర్ణాటక ఎన్నికలకి ముందు మీరు గమనించండి, ఎగ్జిట్ పోల్స్ కాదు, బీజేపీ వారు కూడా ఎవ్వరూ వారు గెలుస్తారని వారు నమ్మలేదు. స్పష్టంగా అద్వానీ ప్రకటించాడు, మేము ఓడిపోతామని మాకు తెలుసు, మేము గెలిస్తేనే ఆశ్చర్యపడేవాడిని అని ఆయన బ్రాగులో రాశాడు. ఆయన నిజాయితీ. సరే, ఆ మాట ముందు చెప్పకూడదు, అది కూడా మంచి రాజకీయ పద్ధతి. అది అమాయకత్వం అంటారు ముందు చెబితే. కానీ వాళ్ళకి తెలుసు. స్వయంగా ముఖ్యమంత్రి 22 రోజులు జైల్లో ఉన్నాక ప్రజలు ఏమనుకుంటారండి? అన్నాళ్ళు జైల్లో ఉన్నాడంటే ఏం చేయకపోతే ఎందుకు ఉంచుతారు? ఎవడైనా ఆలోచించాలి. ఆ జైల్లో ఉండాలని కూడా ధైర్యంగా భావించడం మరీ మూర్ఖత్వం అనమాట. 2 ఏళ్ళు ఉన్నాడంటే ఎంత ధైర్యం వాళ్ళకాడ. ఇది ఆలోచన చేయొద్దు. ఆలోచించారు కర్ణాటక ప్రజలు, అడ్డం కొట్టేశారు. 22 రోజులు జైల్లో ఉన్నవాడిని. పైగా జైల్లో ఉండడం కూడా ధైర్యం. నేను మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమం కోసం జైలుకి వెళ్ళారు ఏమన్నా? విపరీత వ్యాఖ్యానాలండి. ప్రజలు ఆలోచించారు. ముఖ్యమంత్రి స్వయంగా జైలుకి వెళ్ళిపోయాడా? 22 రోజులు అక్కడ ఉన్నాడా? బెయిల్ ఇవ్వలేదా? అంటే ఖచ్చితంగా చేసే ఉంటాడు. అంతే. కాంగ్రెస్ పార్టీకి ఏం ప్రతిష్ట ఉండి రాలేదు అక్కడ. కేవలం అధికార పార్టీ పట్ల వ్యతిరేకత, అది కూడా అందులో చీలిక. ఆ చీలిక లేకపోతే పరిణామాలు వేరుగా ఉండేవి. ఇక్కడ 2009లో ఓ కొత్త పార్టీ పెట్టి తర్వాత మూసేయకపోతే పరిణామాలు వేరుగా ఉండేవి. ఈ పరిణామాలన్నీ ఇవన్నీ ధర్మం న్యాయం గెలిచిందనుకుంటే అలాగే ఏమీ గెలవలేదు. అవినీతి మాత్రం ఓడింది. అసలు ఏమాత్రం అవకాశం కూడా లేకుండా 2 ఏళ్ళు జైల్లో ఉన్నారంటే ఖచ్చితంగా నేరం చేసినట్టే. దాన్ని ధైర్యం కింద మాట్లాడకూడదు. మళ్ళీ అలాగే దుర్యోధనుడిది ధైర్యమే, రాక్షసులందరిది ధైర్యమే.
హిరణ్యాక్షుడు చాప కింద చుట్టేశాడు భూమిని అంటే అది ధైర్యం, అది గొప్పతనం, వాహ్వా ఏం చేశారండి. మరి అంత చాప కింద చుట్టేసిన వాడిని వరాహ అవతారం ఎత్తి కోరల మీద నిలబెట్టి ఒక దెబ్బేసిన స్వామి హీరోయా మనకి, ఈ దుర్మార్గుడు హీరోనా? జాతి ఆలోచన అంత కృంగిపోతుందండి రోజు రోజుకేను. కలియుగం అంటే ఇదే, దుర్మార్గులు సన్మార్గులు చేయడు, సన్మార్గులు దుర్మార్గులు చేయడు. అందుకని ఇక్కడ సరిగ్గా ఆలోచన విధానం ఎగ్జిట్ పోల్స్ ఇది. ఏమయ్యో నే కథ ఇలాగే చెబుతాను, ఎందుకంటే ఏం జరిగిందో అది చెప్పమని నాకు దివ్య దృష్టి ఇచ్చాడు. టక్కన బాణం వేసిన విధానం చెబుతున్నాను, మళ్ళీ అవతలవాడు ఆలోచన చెబుతున్నాను, మళ్ళీ నీ కొడుకు మనస్సులో ఏముందో చెబుతున్నాను, మళ్ళీ నీకో పాఠం చెబుతున్నాను. ఎంత నిజాయితీగా చెబుతున్నానయ్యా నేను, నన్ను ఆక్షేపిస్తా వీడు పిచ్చివాడా. పాడియు సత్యముంగలరు పాండుతనూజులు, ధర్మాన్ని న్యాయాన్ని తప్పని వారు పాండుతనూజులు, నీదు పుత్రుల పాడికి నోడరు. ఈ ఓడరు కొంచెం విచిత్ర ప్రయోగం. సాధారణంగా ఓడరు అంటే ధైర్యంగా నిలబడతారు అని అర్థం వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఆ కాలానికి ఓడరు అంటే సమర్థులు కారు. ఆ న్యాయానికి నీ పుత్రులు ఒప్పుకోరు. పైగా అత్తెరగు పాపము చేయగజూచితీవు, వాళ్ళతో పాటు నువ్వు సై అన్నావు అని ధృతరాష్ట్రుడి యొక్క ఆ కర్తృత్వాన్ని ఎప్పటికప్పుడు ఆయన నిగ్గబెట్టి అడుగుతున్నాడండి. నువ్వేం చేసావు, నీ కొడుకును కూడా అనదు, నువ్వెందుకు అనలేదు, నువ్వంటే నీ కొడుకు ఎవరన్నా చంపేస్తాడు. దుర్యోధనుడు ఎప్పటి కొడుకునంత దుర్మార్గుడు కాదు, తండ్రిని చంపేయడానికి. వాడు ఎంతైనా వాడు మంచివాడే, మహా అయితే వాడు అడవులకు వెళ్ళిపోయేవాడు, కాకపోతే ప్రాయోపవేశం చేసి మరణించేవాడు, అది వేరే విషయం. ఆ పుత్ర వియోగాన్ని భరించలేని దుఃఖంతో ధృతరాష్ట్రుడు ప్రవర్తించినందుకు 100 మంది పుత్రుల వియోగాన్ని భరించాల్సి వచ్చింది. ఏదో వేలుకి పాము గరిచింది వెనక ఆ వేలు తీసేయమని చెప్పేవారు వైద్యులు. ఆ వేలు తీసేయకపోతే అంగుళీవ ఉరగక్షత అని అది మొత్తం శరీరం అంతా వ్యాపిస్తుంది, కాళిదాసు రఘువంశంలో చెప్పినట్టు. అలాగా దుర్యోధనుడు ఒక్కసారి వదిలించుకుంటే అందరికీ పట్టకుండా ఉండేది ఈ చీడ. ఇప్పుడు అందరికీ పట్టింది. మరి దీనికి కారణం నువ్వు కాదా? ఆ కీడుటు సేయ కేలుడుగు, వాళ్ళతో పాటు నువ్వు పాపం చేసావు అన్నావు, ముద్రేసేసావు. ఘోషయాత్రకి, వస్త్రాపహరణానికి, జూదానికి, అరణ్యవాసానికి అన్నిటికీ ముద్రలేసేసావు. నువ్వు ఏమైపోతున్నాయా? ఆ కీడు ఆ పాపం రాదా? అతి తీవ్రమైన పాపం కానీ అతి ఉన్నతమైనటువంటి పుణ్యం కానీ చేస్తే త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్వత్సరై త్రిభిర్దినై త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. మహారాజా, నీకు తెలియనిది కాదు, మానవుడు అతి తీవ్రమైన పాపం చేసిన, అత్యున్నతమైన పుణ్యం చేసిన 3 సంవత్సరాల్లో కానీ 3 మాసాల్లో కానీ 3 పక్షాలు, ఎందుకు అప్పటికి వారాల్లో లెక్కలు పెట్టాలి లేవండి. ఇంగ్లీషు వాళ్ళు వచ్చి ఆదివారం సెలవు వచ్చాక వారాల లెక్కలు వచ్చాయి. అంతకుముందు రోజు తర్వాత పక్షమే, ఎందుకంటే మనకు పక్షంలోనే మళ్ళీ తిథి మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఆ రోజు రావాలంటే పక్షం మారాలి. అందుకని రోజు తర్వాత లెక్క పక్షం. 3 పక్షాల్లో కానీ 3 రోజుల్లో కానీ దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. అందుకని ఈ తీవ్రతను అనుభవించడానికి సిద్ధంగా ఉండు, చేసేదేముంది. ఇంకోళ్ళు అనుకుంటే ఉపయోగం ఏంటండి ఇక్కడ? ఎందుకంటే పైగా మానవ ప్రవృత్తి పుణ్యస్య ఫలమిచ్చింది పుణ్యం నేచ్ఛంతి మానవాః న పాప ఫలమిచ్చింది పాపం కుర్వంతి యత్నతః. పుణ్యఫలాలు అందరికీ కావాలి, కానీ పుణ్యం చేయడానికి మాత్రం మనకు ఓపిక లేదు. వీలైనంత తక్కువ డబ్బు ఖర్చు పెట్టి బ్రాహ్మణులు కూడా మాయ చేసేసి వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా దానికి ఇది దీనికి అది పెట్టేసి పుణ్యం వ్రతం ఫలం మొత్తం వచ్చేస్తుందండి. 14 అశ్వమేధాలు నువ్వు పెట్టిన అట్టిపళ్ళకి. అది కావాలి మనకి, పుణ్యం చెయ్యం. దానం చేయమంటే బంగారం చేయాలండి, రాగి చేయించండి. వాపక్షమో వల్లకాడ పాపక్షాలన్నీ మనం పుట్టించుకున్నవి. అది దానం చేయడం ఇష్టం లేక దానికి ఇది దీనికి అది, మరి దాన్ని ఆయన అంతే. ఇలా మనం ఇష్టం వచ్చినట్టు మార్చేసేసి ధర్మశాస్త్రాలు చేస్తాం. కానీ పాపఫలం తెలుసుండి కూడా నా పాపఫలం ఇచ్చింది పాపం కుర్వంతి యత్నతః. పాపం అనుభవించాల్సి వచ్చేసరికి ఊళ్ళో ఇంతమంది ఉండగా నాకే రావాలా ఈ రోగం అంటాం. మరి పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, ఉరికే చెప్పిందో శాస్త్రం. భయంకరమైన రోగం వచ్చి తగ్గడం లేదు అంటే అది పూర్వజన్మ కర్మ. అనుభవించడమే. నమశివాయ నమశివాయ నమశివాయ. కొంత ఉపశమనం లభిస్తుంది, ఏసీ గదిలో ఉన్నట్టే. రోగమైనా సరే, అంటే మనిషి ప్రవృత్తిది. ఎంతకాలం ఉంటుంది అలాగా. అంచేతను పైగా ఇక్కడ ఒక ప్రయోగం చూడండి. పాడియు సత్యమున్ కలరు అంటే కలిగిన వారు అని అర్థం అన్నమాట. సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు. ఈ ప్రయోగాలు చూడండి. చెప్పలేదు అని అర్థం. చెప్పడు అంటే చెప్పలేదు, సంధింపడు అంటే సంధింపలేదు. భూతకాలిక క్రియను అలా చెప్పారు. అదొక రకమైన విశేష ప్రయోగం, క్రియారూపాలు. పద్యం రాసినా సరే వచనంలో ఉంటుంది. నన్నయ్య గారు అయితే ఆయన వచనం రాసినా పద్యంలో ఉంటుంది. తిక్కన గారు పద్యం రాసినా వచనంలో ఉంటుంది. పాడియు సత్యమున్గలరు పాండుతనూచులు నీదు పుత్రుల పాడికి నోడరు. ఈ తెరగు పాపము చేయగ చూచితీవు ఆ కీడిటి చేయకేలుడుగు గెల్వదే ధర్మువు. అన్ని మాటలే, చిన్న మాటలన్నీ పేరిస్తే పద్యం అయిపోయింది. ఉత్పలమాల అన్ని గణాలన్నీ సరిపోయినాయి. అది ఈయన వచనం రాసిన, ఆయన పద్యం రాసిన వచనంలో ఉంటుంది. అది తేడా, కానీ అది పద్యం.
గెలవదు ధర్మం గెలవకుండా ఎలా ఉంటుంది? అందుకని మొహమాటం లేకుండా చెప్తున్నా, మరోసారి నన్ను అడగదు, అవసరమైతే 4వ రోజుతో మానేస్తాను, 1000 భాగాలతో మానేస్తాను అన్నట్టే. అందుకని 4వ రోజు యుద్ధంతో మానేస్తా. 1000 భాగాలు కదా అని మానేయకూడదు కదా, భారతం కదా అయ్యే వరకు చెప్పాలి. అలాగా సంజయుడు కూడా అంటున్నాడు, నీకు ఇష్టమే నువ్వు చెప్పడం, ఇష్టం లేని మానడానికి నేనేమన్నాయా? నేను నీ దగ్గర పనిచేసే మంత్రి కదా, లోకుగా మాట్లాడుతున్నావా? నాకు అవసరమే లేదు, నా ధర్మం ఏమిటో నాకు తెలుసు, వ్యాసుడు ఉన్నట్టు చెప్పమన్నాడు. అంచేత ఆ రోజుల్లో సంజయుడు, ఈ రోజుల్లో గరికపాటి నరసింహరావు, అంతే లెక్క. మేము ఉన్నట్టే చెబుతాం, ఎవడు మెప్పు కోసం మేము చెప్పం. అందుకని లెక్క. అందుకని మీకు చెబుతున్నాను, మీకు ఖచ్చితంగా వాళ్లే గెలుస్తారు. వారి గెలుపు మీ యోడుటయం ధ్రువంబు విదురోక్తులు వింటిమి గాథ ఏర్పడం. వారు గెలుస్తారు, మీరు ఓడిపోతారు. ఎన్ని రోజులు జరిగినా యుద్ధం చివరిలో నేను చెప్పబోయే మాట అదే ముందే చెప్పేస్తున్నా, ఎగ్జిట్ పోల్ అయిపోయింది, నువ్వు ఎగ్జిటా ఎంట్రన్సా నిర్ణయించుకోవాలి. ఇంత ఖచ్చితంగా జీవితంలో వాస్తవాలను అర్థం చేసుకుందుకు సిద్ధంగా ఉండాలి మిత్రమా. దైవం పేరు మీద మాయల్లో, మోసాల్లో, మంత్రాల్లో పడిపోవద్దు. తెలుగు భాషను కాపాడవలసింది కూడా మనమే. దేవుడి మీద భారం వేసేయద్దు. మీ నోట, మీ మాట, మీ పాట, మీ ఇంట, మీ వంట తెలుగు వినపడుగాక. శరం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు రైతుకు వెన్నెముక లాంటి పత్తి విత్తనాలు కావేరి సీడ్స్ వారి జాదు పత్తి విత్తనాలు మరియు శక్తి హనుమాన్ భాగ్యదర్శిని. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.